ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. సో జనవరి 15 వరకు ఈ హాలిడేస్ దృష్ట్యా కేవలం టికెట్లు ఉంటేనే మాత్రమే తిరుపతికి వెళ్ళండి. సో తిరుపతిలో మరొకసారి భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. ఒక వ్యక్తి మందు తాగి తిరుమల గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై హల్చల్ చేశాడు. దాదాపుగా 3 గంటల పాటు అధికారులు శ్రమించి అతనికి కిందకి లాగడం జరిగింది. సో పైకెక్కి నాకు 90 ml తాగడానికి మందిస్తేనే నేను దిగుతానంటూ కూడా ఆ వ్యక్తి హల్చల్ చేశాడు. దాదాపుగా 3 గంటల పాటు శ్రమించి అధికారులు ఆ వ్యక్తిని కిందకి లాగడం జరిగింది. అతని పేరు తిరుపతిగా కూడా గుర్తించడం జరిగింది. సో తిరుపతిలో చాలా రోజుల తర్వాత భద్రతా వైఫల్యం కల్పించింది. ఏకంగా గోవిందరాజస్వామి వారి ఆలయ గోపురంపై వ్యక్తి హల్చల్ చేయడం నిజంగా చాలామంది భక్తులను ఒకసారిగా నివ్వెరపోయేలా చేసింది. సో తిరుపతిలోని చారిత్రాత్మక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఒక వ్యక్తి చేసిన హంగామా మీరు చూస్తున్నారు విజువల్స్లో. స్థానికంగా కలకలం రేపింది. నిజామాబాద్కు జిల్లాకు చెందిన కుత్తడి తిరుపతి అనే వ్యక్తి స్వామివారి ఏకాంత సేవ ముగిసిన సమయాన్ని ఆసరాగా చేసుకున్నాడు. ఆలయ భద్రతా సిబ్బంది విధుల్లో ఉండగానే వారి కళ్ళు గప్పి అత్యంత సాహసంతో ఆలయ మహాద్వారం లోపల ఉన్న గోపురంపైకి ఎక్కాడు. మధ్యమత్తులో ఉన్న అతను గోపురంపై ఉన్న పవిత్ర కలశాలను అంటే కలశాలు ఉంటాయి కదా, రాగి చెంబు పోలినటువంటి దానిపైన ఒక టెంకాయ ఉంటుంది. సో దాన్ని కలశం అంటారు. ఆ కలశాలను పట్టుకొని లాగే ప్రయత్నం చేయడంతో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో భక్తులు ఆలయ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సో గోపురంపై ఉన్న వ్యక్తిని కిందకు దించేందుకు పోలీసులు, ఇటు అగ్నిమాపక సిబ్బంది, ఆలయ అధికారులు గంటల తరబడి శ్రమించారు. సో అధికారులు అతన్ని బుజ్జగించి కిందకి రమ్మని కోరగా అతను ఎవ్వరూ ఊహించినటువంటి డిమాండ్ పెట్టాడు. తనకు ఒక క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందకి దిగుతానని, లేదంటే దూకేస్తానని బెదిరించాడు. ఈ వింత డిమాండ్తో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా భక్తిభావంతో నిండి ఉండే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అపవిత్రమైన కోరిక కోరడం వాళ్ళందరినీ ఒక రకంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎవరన్నా డబ్బులు అడుగుతారో లేకపోతే ఇంకేదన్నా నాకు సమ్ లడ్డూలు ఎక్స్ట్రా కావాలో ఫ్రీగా కావాలో ఇలాంటివి ఉంటాయి అక్కడ కోరికలు బేసిక్గా. కానీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత నాకు తాగడానికి ఒక క్వార్టర్ బాటిల్ ఇవ్వడం అన్నది నిజంగా చరిత్రలో నిలిచిపోయే అంశం నిజంగా. సో నిందితుడు ఎంతకి దిగిరాకపోవడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఈ ఐరన్ లాడర్స్, నిచ్చెనలు ఉంటాయి కదా, వాటి సాయంతో గోపురం పైకి చేరుకున్నారు. అతను పైనుంచి జారి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చాకచక్యంగా అతన్ని అదుపులో తీసుకున్నారు. సో నిందితుని నిజామాబాద్ జిల్లా కూర్మవాడలోని పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన వ్యక్తిగా తిరుపతిగా గుర్తించారు. ఈ ఘటనతో ఆలయ పవిత్రతకు భంగం కలవడం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాల్లో భద్రతా లోపాలు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. సో ప్రస్తుతం నిందితుడు తిరుపతిని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఈస్ట్ డిఎస్పీ భక్తవత్సలం స్పందించారు. నిందితుడు అసలు గోపురంపైకి ఎలా వెళ్ళగలిగారు, దీని వెనుక కేవలం మద్యమత్తు మాత్రమే ఉందా లేక ఇతర మానసిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో ఆలయ భద్రతను మరింత కఠినతరం చేస్తామని, విచారణ అనంతరం పూర్తి వివరాలను మీడియాకి చెప్తామని కూడా డిఎస్పీ భక్తవత్సలం చెప్పినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ గోవిందరాజస్వామి వారి ఆలయం గోపురంపై వ్యక్తి హల్చల్ చేయడంతో నిజంగా తిరుమల ఒక్కసారిగా నివ్వెరపోయింది. తిరుపతి గోవిందరాజస్వామి భద్రతా లోపం ఒక రకంగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అండ్ మధ్యలో సిబ్బంది కళ్ళు గప్పి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తిలేని వ్యక్తి చేసిన హంగామా అంతా ఇంత కాదు. మహాద్వారం లోపల గోపురం ఎక్కి కలశాలను లాగే ప్రయత్నం కూడా చేశాడు. అది నిజంగా మరి మద్యం తాగిన మత్తులోనా లేకపోతే ఒక రకంగా తిరుమలకి వెళ్ళే దారిలో బ్రీత్ అనలైజర్లు కూడా పెట్టలేమో అనిపిస్తుంది ఇలాంటి ఘటనలు చూస్తుంటే. ఎంతవరకు సెక్యూరిటీ చెక్ ఓకే ఫైన్, బట్ బాగానే ఉంది. బట్ అంటే అతను ఆ టెంపుల్ పైకి ఎక్కి ఆ కలశాలను లాగే ప్రయత్నం చేస్తున్నాడంటే సో ఎక్కువే తాగుంటాడు. బేసిక్గా తాగే అవకాశం చాలా ఉంది. సో క్వార్టర్ కాదు, ఇంకా ఎక్కువ తాగుంటాడు కూడా. లేదా మనోడు ఒకళ్ళు పిచ్చి పిచ్చి బ్రాండ్స్ ఏమైనా తాగితే వెంటనే ఎక్కేయాలి. దానికి సంబంధించి ఈయన అలా చేయటం. అండ్ అక్కడ గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మస్ట్గా ఏదైతే ఆధార్ స్కాన్ చేసుకుంటారో అక్కడే ఇలాంటి ఒక బ్రీత్ అనలైజర్ పాయింట్ ఒకటి పెట్టినట్టయితే అనుమానం వచ్చే వాళ్ళని ఏదైతే చెక్ చేయడం కావచ్చు దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుల్ని, ప్రతి ఒక్క భక్తురాలని బ్రీత్ అనలైజర్తో చెక్ చేయడం అంటే
కొంచెం అయ్యే పని కాదు కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ సో అనుమానం ఎవరైతే సస్పెక్ట్గా ఉంటారో వాళ్ళని మాత్రం బ్రీత్ అనలైజర్తో ఒకవేళ మనం కనుక చెక్ చేసినట్లయితే ఆలయ సిబ్బంది కనుక చెక్ చేసినట్లయితే మస్ట్గా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. సో తిరుపతి హల్చల్ చేసిన ఘటనపై మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.